గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, నల్ల పసుపు అంటే మామూలుగా జనరల్‌గా వాడేటువంటి పసుపు వేరు. ఈ నల్ల పసుపు చాలా ప్రత్యేకించి ఉంటుంది అని అంటారు. మరి ఈ నల్ల పసుపుతో ఉపయోగాలేంటి? ఇంట్లోకి తీసుకురావచ్చా? ఇంట్లో వాడుకునే అవకాశం ఏమైనా ఉంటుందా? ఒకసారి తెలియజేస్తారా? తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతభ్యో నమః. చూసేవండి భిక్షుమలకు నమస్కారం. అంతా మంచి జరగాలి. పసుపులో ప్రకృతి మనకేదో ఎంతో వరాలు ఇచ్చిందండి ప్రకృతిలో. ఆ రోజుల్లో మీకు వేమన సూతకమని వేమన శతకమని తెలిసి ఉంటుంది, వేమన గారు అని తెలిసి ఉంటుంది. వారు ఏం చేసేవారంటే ప్రకృతితోనే వివిధమైనటువంటి వృక్షాల ద్వారా వివిధమైనటువంటి ద్రవ్యాల ద్వారా బంగారం తయారు చేసేవాళ్ళు. బంగారం, ఓకే. ఒక రాగి రేకు, రాగి ఒక ఏవి ఉంటాయి కదా, దాంతో ఈ పసర్లన్నీ పోసి 916 గోల్డ్ తయారు చేసి వేశ్యలకు దానంగా ఇచ్చేవాళ్ళు ఉచితంగా. మంచి మంచి కేజీలు. అందులో ప్రధానమైనటువంటి నల్ల పసుపు. పోతే ఈ నల్ల పసుపు ఉన్న వాళ్ళ ఇంట్లో కానీ, నల్ల పసుపు ఇంట్లో చెట్టు ఉన్నా కానీ, ఏమండి వాళ్ళ ఇంట్లో బీరువాలో ఉన్నది కానీ, షాప్లో ఉన్నది కానీ, ఇంకెక్కడైనా ఫ్యాక్టరీలో ఉన్నా కానీ, ఎక్కడైనా కూడా కోటీశ్వర్లు, అపర కోటీశ్వర్లు అవుతారు. పోతే దీన్ని ఒరిజినాలిటీ గుర్తుపట్టడం ఎలాగా? ఎప్పుడైనా కూడా ఆ నల్ల పసుపుని మీరు దగ్గర పెట్టుకున్నారనుకోండి, ఇలా దగ్గర పెట్టి దానికి తాళం వేసి ఆ నల్ల పసుపు దగ్గర పెట్టండి. మీ తాళం చెవి ఆటోమేటిక్గా తాళం ఓపెన్ అయిపోతుంది. ఎస్. పోతే ఒక మంచి పొడవైనటువంటి సూది, మన బొంత సూది ఉంటుంది కానీ, దాని లోపల గుచ్చారనుకోండి, అంటే ఒక గుంపుగా పోసి దాంట్లో పెట్టారనుకోండి, 7 వంకలుగా మారిపోతుంది. నల్ల పసుపులో సూది పెడితే సూది గుచ్చక ముందే లోపల పెడతాం కదా, ఆ ఒక వైబ్రేషన్ కి ఏమవుతుందంటే మీకు ఇదే అయిపోతుంది, బెండ్ అయిపోతుంది. ఓకే. ఇంకోటి ఏంటంటే టెస్టింగ్, మీరు గట్టి మందారం అప్పుడే పుడుతున్న వంటి మొగ్గ ఉంటుంది కదా, ఆ మొగ్గని తెంపి తీసుకొచ్చి మీరు ఆ పసుపు దగ్గర పెట్టారనుకోండి, క్షణాల్లోనే విరుచుకుంటూ పోతాయి, వికాసించిపోతుంది. ఇంకో టెస్టింగ్ ఏంటంటే, మంచి కొబ్బరికాయ తీసుకొచ్చి, బాగా గట్టి కొబ్బరికాయ, పాత కొబ్బరికాయ తీసుకొచ్చి దాని ముందు పెట్టండి. 2 నిమిషాలు పలిగి నీళ్లు బయట పడుతుంది. జస్ట్ అంటే పసుపు ఇక్కడ ఉంటే పసుపు ముందు ఇది పెట్టాలి. ఈ టెస్టింగ్ ఒరిజినల్ దాని పైన టెస్టింగ్ ఇది. అంటే ఇలా జరిగితేనే అది పసుపు ఒరిజినల్ అన్నట్లు. ఇంకోటి ఏంటంటే, ఒక 200 పేజీ బుక్ ఉంది, దానిపైన ఒక గీత రాయండి, లేదంటే ఓం అని రాయండి. ఆ 200 పేజీ కిందికి అంచు వరకు కూడా అదే ప్రింట్ పడుతుంది, కార్బన్. ఏది ఈ పసుపు ఎఫెక్ట్ అంటే పసుపు ఇది ఎక్కడ పెట్టాలి బుక్? ఇప్పుడు మీరు ఒక బుక్ ఉంది కదండి, మీకు టెస్టింగ్ కావాలంటే ఆ పసుపు బుక్ పైన ఓం గని పసుపుతో, పసుపు కొమ్ముతో నల్ల పసుపు ఉంటుంది కదా, ఆ నల్ల పసుపు కొద్దిగా చిని పైనుంచి తీసిన తర్వాత ఒక గుజ్జులాగా వస్తుంటుంది. దానికి ఒక లేఖ ఇట్లా గీయాలి. ఆ లేఖ గీస్తే దాని ఒక ప్రింట్ 200 పేజీ దాకా పడుతుంది. మీరు 200 పేజీకి ఫస్ట్ పేజీకి సేమ్ కాపీ ఉంటుంది, జిరాక్స్. యాక్చువల్గా మనం ఏంటంటే ఒక కార్బన్ పేపర్ కింద పెట్టి మనం రాస్తుంటాం, ఏమండి, పైన ఏదన్నా కింద కార్బన్ పేపర్ రాస్తే కింద ప్రింట్ పడుతుంది. ఇది అట్ట కాకుండా 200 పేజీ పైన మీరు గీస్తే ఆ 200 పేజీ అడుగు కింద వరకు కూడా అదే ప్రింట్ ఉంటుంది. అటువంటి అద్భుతమైనటువంటి ఒక అదృశ్యమైనటువంటి ఒక దేవ వరము ఆ నల్ల పసుపు. ఆ దైవిక్యమైనటువంటి ఆ నల్ల పసుపు ఎవరింట్లో అయినా ఉన్నా, ఎవరింట్లో షాప్లో ఉన్నా, ఎవరైనా ఫ్యాక్టరీలో పెట్టుకున్నా, ఇంకెక్కడైనా బిజినెస్ చేసే ప్రాంతంలో పెట్టుకుంటే వాళ్ళు అపేర కుబేర్లు అవుతారు. దానికి తెచ్చుకోవాల్సినటువంటి ముహూర్తాలు రోజులు ఏంటంటే పౌర్ణమి. ఆ పౌర్ణమి రోజున తీసుకొచ్చి ఇంట్లో శుభ్రంగా, దాన్ని ఎక్కువ శాతము చేత్తో తాకకూడదు. ఏదైనా మీరు అప్పడాలు వేయించేవంటి గరిటెలు ఉంటాయి కదండి, అటువంటి ఒక గరిటెల ద్వారాను పట్టుకోవాలి, కానీ చేత్తో డైరెక్ట్ పట్టకూడదు, మైల పోతుంది. కాబట్టి ఆ ఒక దాంతో అంటే ఒక ఇనుముకు సంబంధించినటువంటి ఒక వస్తువు ఏదైతే ఉందో ఒక ఇట్లా పట్టుకొని దాంట్లో పెట్టాలి. ఒక రెడ్ క్లాత్లో కానీ, రెడ్ దాంట్లో కానీ అట్లా పెట్టి
కొంతమంది ఏం చేస్తారు, ఇంట్లో చెట్లు పెంచుకుంటారు. నల్ల పసుపు. అది ఎలాగ ఎదుగుతూ ఉంటుందో మీ ఇంట్లో అంత సంపద ఆటోమేటిక్ వచ్చేస్తుంది. సో ఇంట్లో పెంచుకోవచ్చు అంటారు. పెంచుకోవచ్చు. ఓకే. అంటే ఇది ఎక్కువ శాతం ఏంటంటే ఇది పాములను బాగా ఆకర్షిస్తుంది. ఇది ఒకటి ప్లస్ పాయింట్ ఉంటుంది. అందుకే ఇది నల్లమల్ల అడవుల ప్రాంతాల్లో నల్లత్రాజు బ్లాక్ కోబ్రాస్ ఉంటాయి. ఈ బ్లాక్ కోబ్రాస్ దగ్గర ఇవి దీని చుట్టూ కావలి కాస్తాయి. ఈ గుప్త నిధులు కూడా బాగా గట్టి నిదర్శనం చూపిస్తూ ఉంటుంది నల్ల పసుపు. మీరు ఎక్కడైనా కూడా మీ ఇంట్లో నిధులు ఉన్నాయనుకోండి, ఆ ఒక నల్ల పసుపుని ఒక బట్ట పెట్టుకొని మీరు అలా తిరుగుతూ ఉంటే ఆ బట్ట అక్కడ ఆగిపోతుంది. తిరగదు. ఓకే. అంటే అక్కడి నుంచి కదలదు, ఇంకా ఇట్లా మన గుంజన కూడా కదలదు. ఆ ఒక మ్యాగ్నెటిక్ పవర్ ఉంటుంది దాంట్లో. అప్పుడు ఇక్కడ గుప్త నిధులు ఉన్నట్టుగా సాక్ష్యాధారాలు నిర్ధారణ అవుతాయి. అప్పుడు ఆ రోజుల్లో మన పెద్దవాళ్ళు, అంటే నేను చెప్పట్లేదు, ఆ రోజుల్లో ఉన్నటువంటి ఋషులు, పెద్దవాళ్ళు, వేమన వంటి శతకంలో ఉన్నటువంటి వాళ్ళు, మహానీయులు, మహాత్ములు, వీళ్ళంతా కూడా ఏంటంటే భూమిలో దాచిపెట్టినామంటే, ఆ రోజుల్లో రాజుల్లో బ్యాంకులు ఉండేవి కాదు కదమ్మా, భూమిలో ఉండేవి. కాబట్టి ఏం చేసేవాళ్ళంటే ఇటువంటి దేవుడికి ప్రకృతి ఇచ్చినటువంటి వరాల ద్వారా భూమిలో కూర్చున్నటువంటి నల్ల పసుపుతో తీసుకొని ఇలా చేసేవాళ్ళు. ఓకే గురుగారు. అయితే మరి ఈ అంటే నేను విన్న పాయింట్ ఏంటంటే, సో నల్ల పసుపు హెల్త్ కి కూడా చాలా మంచిది, వంటల్లో కూడా వాడుకోవచ్చు అని విన్నాను. మరి వాడుకోవచ్చు అంటారా? ఇలాంటిది అంటే వంటకు వాడకూడదా? మీరు అప్పులు తీర్చుకోవాలన్నా, మీరు ఒక దరిద్రాన్ని తొలగించుకోవాలన్నా, మీకు ఇంట్లో ధనము నిలబడాలన్నా, బంగారం నిలబడాలన్నా, మంచి ఇప్పుడు ఏదో ఒక మధ్యతరగతి కుటుంబం ఉన్నవాళ్ళు పై స్థాయికి చేరుతారు. అంటే ఏం చేయమంటారు ఈ నల్ల పసుపు? ఈ నల్ల పసుపుని ఏం చేయాలంటే లక్ష్మీదేవి పటం దగ్గర పెట్టి, ఆ లక్ష్మీదేవి పటం దగ్గర ఎర్ర బట్టలు కట్టి పెట్టి, ప్రతి ఒక్క శుక్రవారం రోజున చక్కగా కుంకుమార్చనతో అర్చన చేయాలి. దానిపైన ఎటువంటి ఏమయ్యకూడదు. దాని ముందు ఆపరేట్ చేసి శ్రీ సూత్రం కానీ, పురుష సూత్రం కానీ, లేదంటే లలితాపారాయణం కానీ చదివి చక్కగా కుంకుమార్చన చేసి, పసుపు మీద ఎప్పుడు ఏది వేయకూడదు. పసుపు ముందు ఉన్నామంటే ఒక పళ్ళెం పెట్టుకోండి, ఆ పళ్ళెం మీదే వేసుకోండి. ఆ చదివిన తర్వాత అద్భుతమైనటువంటి వైబ్రేషన్స్ ద్వారా మీకు అనంతమైనటువంటి ఆకర్షణ పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే అమ్మా, మా నల్ల పసుపు మీ బ్యాగ్లో ఉందనుకోండి, మంచి ఆకర్షణ శక్తి పెరుగుతుంది. ఓకే. జనాకర్షణ శక్తి పెరుగుతుంది. అంటే ఎలా బ్యాగ్ లో పెట్టుకోవాలి అనుకుంటే ఎలా పెట్టుకోవాలంటే మీ దగ్గర వెండి బాక్స్ కానీ, లేదంటే పంచలోహంలో బాక్స్ కానీ, చిన్న చిన్న బాక్స్ ఉంటాయి కదమ్మా, ఆ పూర్వకాలంలో దాంట్లో మనం పసుపు కుంకుమ అటువంటి పెట్టుకుంటుంటాం. సో అటువంటి కుంకుమ బన్నీలు తీసి, బన్నీలు అంటారు, ఆ బన్నీల్లో పెట్టుకోవాలి. ప్లాస్టిక్ కవర్స్ కానీ, ప్లాస్టిక్ పేపర్లో కానీ అటువంటి దాంట్లో ఏం పెట్టకూడదు. అయితే మరి లేడీస్ పీరియడ్స్ టైంలో ఈ నల్ల పసుపుని తాకే ప్రయత్నం చేయకూడదమ్మా, ఎందుకంటే లక్ష్మి క్షిశీరక సముద్రం కాబట్టి ఆ పసుపుని అటువంటిది మహిళ తలగకుండా పెట్టుకోవాలి. ఓకే గురుగారు. సో నిజంగా అంటే కుబేర్లు అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళకి అప్పుల బాధలు తొలగాలి, ఎందుకంటే అంబానీ దగ్గర చాలా వరకు నల్ల పసుపు ఉందమ్మా. వాళ్ళ తోటలో కొన్ని వేల వందల అంబానీ గారు. ఇప్పుడు అంబానీ దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయంటే తన దగ్గర ఉన్న 1000 ఎకరాల పంట నల్ల పసుపే. సో ఫుల్ డిమాండ్ అన్నమాట నల్ల పసుపు. ఎస్, డిమాండ్ తో పాటు మనకి చాలా పాజిటివ్ వైబ్ ని కూడా క్రియేట్ చేస్తుంది. చాలా చక్కటి విషయాలు. చిన్న మందం ఒక 10 గ్రాములు ఉన్నటువంటి బంగారం లాంటి, ఎంత 10 గ్రాములు ఎంత బంగారం లాంటి పసుపు దొరికినా చాలు. ఇవి ఎక్కడ దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది అంటే మనకి అమెజాన్స్ లో అవైలబుల్స్ ఉన్నాయి. మీరు అయితే గురుగారు ఇది నల్ల పసుపుని కొమ్ములాగా తెచ్చుకోమంటారా, లేదంటే పౌడర్ లాగా తెచ్చుకోమంటారా? కొమ్మే ఉంటదమ్మా, పౌడర్ లాగా చేయరా? పౌడర్ ఉంటే దానికి ప్రయోజనం ఏంటి మీకు? ఆ కొమ్మే తెచ్చుకోవాలి. అంటే ఇందాక మీరు చెప్పినట్టుగా నల్ల పసుపుని ఇలా పోసేసి సూది పెట్టేస్తే అది బెండ్ అవుతుంది అన్న. అదంతా కూడా ఇప్పుడు మీకు అల్లం ఉంటుంది చూడండి, అల్లం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది నల్ల పసుపు. అవును, అలాగే ఉంటుంది. దాన్ని పౌడర్ చేసినట్టు కాదు. అలాంటివి ఉన్నప్పుడు ఆ ముక్కలు ఉన్నవంటి అల్లం లాంటివంటి ఉన్నవంటి పసుపు కొమ్ములు లాంటివి నల్ల పసుపు కొమ్ములు పోసి సూది పుచ్చాలి.
పౌడర్ త్రూ కాదా? నేను Powder అప్పటి నుంచి చేస్తే పౌడర్ లాగా అనుకుంటున్నాను. పౌడర్ ఉంటే దాని పవరే పోతుంది. పోతుంది. అయితే అంటే నేను చూసాను నల్ల పసుపు, కొమ్ములో చూసాను, ప్లస్ ఇది చూసాను. అవునండి. పౌడర్ లైట్ గా మనకు రెగ్యులర్ పసుపు ఏమో చాలా ఎల్లో ఇష్ ఉంటుంది. ఇప్పుడు మీరు కట్ చేసారా అనుకోండి, ఆ, లోపల నీలం రంగు ఉంటుంది. ఉంటుంది. ఎస్. ఈ పౌడర్ ఏమో కాస్త డిమ్ ఎల్లో ఇష్ గా Yellowish గా ఉంటుంది. ఉంది. సో నేను అది ఒరిజినల్ అని అనుకుంటున్నాను, మరి అది ఒరిజినల్ కాదు తెలీదు. నేనైతే అది చూసాను. ఆ, ఓకే. సో మీరు చాలా చెప్పారు సంతోషం. కదా సారీ, అంటే పున్నమి రోజు అంటున్నారు. పున్నమి అంటే చాలా సమయం పడుతుంది కాబట్టి గురుగారు, అవును. మధ్యలో ఎప్పుడైనా తెచ్చుకునే అవకాశం? అష్టమి ఏకాదశి రోజు తెచ్చుకోవచ్చమ్మా, అష్టమి ఆర్ ఏకాదశి, ఈ 2 రోజుల్లో. 2 రోజులు. ఓకే ఓకే గురుగారు, చాలా చక్కటి విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్తే.